ఇప్పటికీ వాళ్ళు జగన్ మంచోడా లేదనేది పక్కన పెడితే రాయిదాడి జరిగిందా లేదా అనే దాని విషయంలో అయితే క్లారిటీ ఉండాలి కదా. బేసిక్ గా ఏదో ఒక క్లారిటీ వాళ్ళకు ఉంటే ప్రాబ్లం లేదు. ఒకటి రాయిదాడి జరిగిందని ఒప్పుకుంటారా, కాసేపు అది ఒప్పుకోలేదు, అది నాటకం అన్నారు, తాడు అన్నారు, తనే గీసుకున్నాడు అన్నారు, ఇట్లా ఏదో ఒకటి కన్ఫైన్ అవ్వండి ముందు. వాళ్ళ ముగ్గురు కూర్చుని దీన్ని ఎలా చూద్దాం, జగన్ తనకి తానే చేయించుకుంటానని వాళ్ళే చెప్తారు. అసలు రాయి దెబ్బే తగలేదు నాటకం అని వాళ్ళే చెప్తారు. తనకి తర్వాత ఆ రాయి కొంచెం తగిలితే పెద్దదని వాళ్ళే చెప్తారు, తాడు తగిలిందని వాళ్ళే చెప్తారు, పక్కన ఇద్దరు గీసుకున్నారని వాళ్ళే చెప్తారు. ఏదో ఒకటి చెప్తే రాయి తనకి తానే కుట్రేసుకున్నాడు అనేది వరకన్నా కన్ఫైన్ అవ్వండి. లేదా రాయి దెబ్బ అనేటువంటిది ఏముంది ఆఫ్టర్ ఆల్ అన్నా చెప్పండి. ఈ 5 వెర్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఎవడేం చెప్పాలి దానికి. ఒక రకంగా ఇందులో ఉత్తరాంధ్ర ఇద్దరు యాత్ర పూర్తయిపోయింది. ఆయన వెళ్ళారు, ఆయన ఒక 4 రోజులు ఉన్నారు, ఈయన కూడా వరుసగా 3 రోజులు బస్సు యాత్ర చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి మేము కంఫైన్ అని ఉన్నాం అని ఇద్దరిలో ఎవరు భరోసా కల్పించగలిగారు? అది ఎవరు తాళ్లే కల్పిస్తారు, ఎవరి కార్యకర్తల కాళ్లే, ఎవరు ఓటర్ల కాళ్లే. ప్రాక్టికల్గా ఇప్పుడు జనానికి ఈ ఉపన్యాసాలు నమ్మేసి ఇది ఉంటే అసలు ఈ సంక్షేమ పథకం ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒకనాడు నాయకుల ఆలోచన తీరు ఎట్లా ఉండేదంటే పబ్లిక్ది కూడా ఎన్నికల టైంలో మన ఏరియాకి ఏదైనా పని చేయించుకుందాం,